అర్జునుడిని అద్భుతమైన విలుకాడుగా మారుస్తానని ద్రోణాచార్యుడు ప్రామిస్ చేశాడు. ఈ నిశ్చింతగా ఉన్నాడు, రాజుకొడుకు కదా. ఏకలవ్యుడని అతను ఎస్టీ, అతని విలువిద్య నేర్చుకుంటా ఉంటే పిల్లకాయలందరూ చెట్ల కింద చూసి ద్రోణుడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి, అయ్యా నాకు కూడా నేర్పిస్తాడు కదా, అడవులో బతుకుతూ ఉంటా, జంతువుల మీదకి వస్తే వేటాడి బతుకుతా కదా అన్నాడు. నువ్వు ఎవడవరా అన్నాడు. నేను బోయాన్ని సార్ అన్నాడు. బోయో ఎరుకలో ఏదో చెప్పుంటాడు. నువ్వు ఎస్టీ కదా, నీకు నేర్పడానికి లేదు, రాజకుమారులకైతే నేర్పిస్తా అన్నాడు. ఇంక అప్పట్లో ఏం మాట్లాడడానికి లేదు, మెదలుగా వెళ్ళిపోయినాడు వాడు. ఈ ద్రోణాచార్యుడు బొమ్మను తయారు చేసి పెట్టుకున్నాడు, అది చూసుకొని ప్రాక్టీస్ చేశాడు. వీడు చివరికి ఏకలవ్యుడు బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశాడు. ఒకరోజు అడవికి వచ్చాడు అర్జునుడు. వీడి విలువిద్యా కౌశలం గమనించాడు. పక్కనే ద్రోణాచార్యుడు బొమ్మ చూశాడు. ఎవరు ఆయన అంటే, నేను అడవిలో బతుకుతా సార్, నేను బొమ్మ ఏంటంటే ద్రోణాచార్యుడు బొమ్మ, ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేర్చుకున్నా అన్నాడు. ఏంటంటే ఒరిజినల్ ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్ళాడు. ఏం గురువా ఇట్లా మాట ఇస్తుంది, నాకు కొంపలు ముంచినావు కదా, నాకంటే పెద్దోడు ఆడు తయారైన అడవిలో అంటే, నేనెప్పుడు నేర్పినాను వాడికి, నువ్వు నేర్పినవాడు లేనాడు, నీ బొమ్మ ఉంది అక్కడ అన్నాడు. చూద్దాం పలా అన్నారు. వచ్చేసినారు ఇద్దరు. వచ్చినాక చూశాడు ద్రోణుడు, అర్థమైంది ఈడు కనీసం 100 రెట్లు అర్జునుడి గారి కంటే గొప్పవాడని తెలుసుకుంటాడు. ఈయన ఇట్టే వదిలేస్తే ఈ రాజుగారు కొంపలు మునగద్దని, ఏకలవ్య గొప్పగా నేర్చుకున్నావరా, కొంపలు ముంచాలంటే ముందు మెచ్చుకోవాలా, మెచ్చుకొని నువ్వు కుడి చేత్తోనే బాణాలు వేస్తావు, ఎడమ చేత్తు కూడా వేస్తావు అని అడిగాడు. లేదా గురువా కుడి చేత్తోనే ప్రాక్టీస్ చేశాను అన్నాడు. అట్లయితే నీ కుడితే బొట్టలను నరికి నాకు అన్నాడు ద్రోణాచార్యుడు.